పనులు వీటిలో మాకు ప్రతి మహానాడులో ఉండేటటువంటి పని ఒత్తిడే కాబట్టి అలవాటైపోయింది. ఆ పని కూడా ఎంజాయ్ చేస్తూ చేస్తాం, ఎందుకంటే మా పార్టీ కుటుంబ సభ్యుల కోసం మేము కష్టపడతా ఉన్నాం కాబట్టి ఈ కష్టంలో ఆ పెయిన్ అనేది ఉండదు. కాబట్టి అందరం హ్యాపీగా సంతోషంగా పనిచేస్తాం, ఒక పండుగలాగా చేసుకుంటాం. ఇవాళ కూడా అంతా చాలా అద్భుతంగా జరిగింది. ఏ గుడ్ బిగినింగ్ టు ఏ హిస్టారిక్ మహానాడు. రైట్. అయితే దాదాపు 15 రోజుల నుంచి జిల్లాల్లో కానీ లేకపోతే వివిధ రాష్ట్రాల్లో ఉన్న పార్టీ శాఖలు కానీ వేరే దేశాల్లో యుఎస్ఏలో కానీ లేకపోతే యూకేలో కానీ చాలా దేశాల్లో ఉన్న పార్టీ శాఖలు నిర్వహించిన మినీ మహానాడుల్లో లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలి అనే చర్చ జరిగింది. ఆ తీర్మానాలన్నీ కూడా పార్టీ అధినేతకు చేరాయి కదా. నిన్న నేను డిబేట్ పెట్టాను, ఇది ఇక లాంఛనప్రాయమే ఆయనని ప్రకటించడం అనేది నిన్న పెట్టాను. నాకు ఇవాళ వచ్చిన సమాచారం ఏంటంటే, వినపడుతుందా వినపడుతుంది వికే గారు. ఇది లాంఛనప్రాయమే ప్రకటించడం అనేది ఒకటి వచ్చింది ఇవాళ. నిన్న చెప్పాము. ఇవాళ వచ్చిన సమాచారం ఏంటంటే రేపు ప్రకటిస్తారు, రేపు ఎట్లా అధ్యక్ష ఎన్నిక ఉంది కాబట్టి అది అవగానే ఈయనను కూడా ప్రకటిస్తారు అనేది ఏదో విన్నాను. అది ఎంతవరకు కరెక్టు? తర్వాత లోకేష్ ఆల్రెడీ ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేసినట్టుగా కనబడుతోంది. ఏంటి దీని మీద మీ టేక్ ఏంటి? వికే గారు, లోకేష్ గారు రాజకీయంగా పూర్తి స్థాయిలో క్రియాశీలకంగా మారి దాదాపు 15 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. 2009 ఆ 10 ప్రాంతం నుంచి కూడా ఆయన పూర్తి స్థాయిలో పార్టీ వ్యవహారాలు ఇన్వాల్వ్ అవటం, కార్యకర్తల సంక్షేమాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళటం. ఆయన రాజకీయ ప్రస్థానమే కార్యకర్తల సంక్షేమంతో ప్రారంభమైంది. కాబట్టి గత 15 సంవత్సరాలుగా వివిధ హోదాల్లో లోకేష్ గారి పనితీరు మనందరం కూడా గమనిస్తున్నాం. మరీ ముఖ్యంగా పార్టీ క్యాడర్ గమనిస్తున్నారు. ప్రతినిత్యం అందరికీ అందుబాటులో ఉంటూ పార్టీలో అందరినీ సమన్వయపరుచుకుంటూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ అనేక అంశాల మీద సూటిగా స్పందిస్తూ నిర్ణయాలు కూడా చాలా వేగంగా తీసుకోవటం, ఇవన్నీ కూడా గత 15 సంవత్సరాల కాలంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ గమనిస్తున్నారు. మరీ ముఖ్యంగా యువగళం పాదయాత్ర ఆయన చేసినటువంటి తీరు, ఎన్నో సవాళ్లను ఎదుర్కొని, ఎన్నో ఛాలెంజ్లను ఎదుర్కొని, ఎన్నో దాడులను ఎదుర్కొని మడమ తిప్పకుండా వెనకడుగు వేయకుండా ఆయన మరి గత అరాచకపు ప్రభుత్వం చేసినటువంటి అనేక దాష్టికాలని తట్టుకుని మరీ 3000 కిలోమీటర్లకు పైబడి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఆయన నిర్వహించినటువంటి యువగళం పాదయాత్ర, మనం దాని యొక్క ప్రయాణం మొత్తం కూడా మనం చూసాం. కాబట్టి ఒక ఫైటర్గా ఇవాళ లోకేష్ గారికి ఇవాళ ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఫైటర్గా ముద్రపడింది. ఆయన నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఏ స్థాయికైనా వెళ్ళి పోరాడతారన్న ఒక కాన్ఫిడెన్స్ ఏర్పడింది. అదేవిధంగా ఇతర పార్టీలు ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించడం కూడా లోకేష్ గారికి వెన్నతో పెట్టినటువంటి విద్య. ఆయన రెడ్ బుక్ చూసి వాళ్ళందరూ కూడా ప్యాంట్లు దరుపుకుంటూ ఉన్నారు. కాబట్టి అన్నీ ఉన్నాయి లోకేష్ గారిలో. కార్యకర్తల సంక్షేమం పక్కన ఇందాక రవిచంద్రారెడ్డి అన్న చెప్తా ఉంటే చాలా ఆనందం కలిగింది నాకంటే. భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా ఉండి ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఈ వ్యవస్థ, 1 కోటి మంది సభ్యత్వాలు కానీ ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ చేయటం కానీ ఇవన్నీ లోకేష్ గారు పార్టీలో క్రియాశీలకంగా మారిన తర్వాత వచ్చినటువంటి మార్పులు. గతంలో ఈ ఇన్సూరెన్స్ విధానం అనేది లేదు. ఇవాళ ఏ కార్యకర్తకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఇమ్మీడియట్గా ఆదుకునేటటువంటి వ్యవస్థ ఉంది. కాబట్టి ఇటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఎన్నో పార్టీలో ఆయన తీసుకొచ్చారు. మరి గత కొద్ది కాలంగా 2019 నుంచి ఇంకా కూడా క్రియాశీలకంగా మారారు. అధికారం వచ్చిన దగ్గర నుంచి కూడా మనం చూస్తున్నాం ఆయన అటు ప్రభుత్వంలో కానీ ఇటు పార్టీలో కానీ ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు మనం చూస్తూ ఉన్నాం. ఆయన ప్రజా దర్బార్ ఇవాళ 4-5 గంటలు నిలబడి, గత పాలకుడు గత ముఖ్యమంత్రి ఇంటి చుట్టూ 144 సెక్షన్ పెట్టుకుని ఎవరినా దరిదాపుల్లో కూడా రానిచ్చేవాడు కాదు జగన్ రెడ్డి. కానీ వాళ్ళు లోకేష్ గారు నిర్వహిస్తున్నటువంటి ఆ ప్రజా దర్బార్, ప్రజా వేదిక ఏదైతే ఉందో, కొన్ని వేల మంది ప్రతిరోజు ఆయన తెల్లవారుజామున 6:30కే లేచి ప్రజల మధ్య 4-5 గంటలు నిలబడి వాళ్ళ వినతులన్నీ కూడా స్వీకరించడం, ప్రతి ఒక్క సమస్యకి కూడా ఒక పరిష్కారాన్ని చూపటం. అదేవిధంగా అట్ ది సేమ్ టైం కార్యకర్తలు, మొన్నే మనం చూసాం తోట చంద్రయ్య అతి కిరాతకంగా హత్య గావింపబడినటువంటి తోట చంద్రయ్య కుమారుడు ఆంజనేయులు,
ఆయన వాళ్ళ కుటుంబాన్ని పిలిచి అతనికి ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇప్పించడం కానీ, ఇట్లా అన్ని రకాలుగా ఒక పక్కన ప్రజల బాగోగులు చూసుకోవటం, కార్యకర్తల కోసం పాటుపడటం, నాయకులందరికీ అందుబాటులో ఉండటం, మరీ ముఖ్యంగా యువ నాయకుల్ని. ఇవాళ మేము ఇంతమంది యువ నాయకులు ఇవాళ కీలకమైనటువంటి స్థానాల్లో ఉన్నామంటే నారా చంద్రబాబు నాయుడు